కాళేశ్వరం ప్రాజెక్టుపై కత్తులు దూసుకుంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. పంటలకు నీరందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు నిరసనగా రక్తదాన శిబిరం నిర్వహించింది బీఆర్ఎస్. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఇవేనంటూ గాంధీ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించింది కాంగ్రెస్. రక్తం ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంటలకు నీరందించే అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. రైతుల కోసం అవసరమైతే రక్తం ఇస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆ తర్వాత రక్తం ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి నివాసం వైపు వెళ్లే ప్రయత్నం చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి ఒక బెదిరింపు ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఎవరు మాట్లాడినా తొక్కి పెట్టాలి, బెదిరియాలి, భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, జైళ్లలో పెట్టాలనేటటువంటి ధోరణితో ఒక నియంతలాగా పనిచేస్తూ ఉన్నాడు తప్ప రాష్ట్ర ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి ఆలోచన ఆయన చేస్తలేడు. ఇటు గాంధీ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయంటూ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అవినీతి దాహానికి కాళేశ్వరం కూలిందన్నారు ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్. కమిషన్లకి కకృతిపడి 1,80,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని రీడిజైన్ల పేరుతోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు. సరే, ప్రారంభించిన దాన్ని కూడా సరైన విధానంతో కట్టినరా అని అంటే ఈ ప్రాజెక్టు కట్టి ఏదైతే జంబో మోటార్లు అని చెప్పి వీళ్ళు మాట్లాడినరో, బాహుబలి మోటార్లు అని చెప్పి వీళ్ళు మాట్లాడినరో ఆ మోటార్లు కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూడడం జరిగింది గతంలో. ఇలా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఓ రేంజ్ లో రాజకీయం నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.